అమ్మా సంధ్య, చెప్పండి అత్తమ్మా. ఇల్లు మొత్తం ఊడ్చి తుడిచేయమ్మా. సరే అత్తమ్మా. రేఖ కొంచెం ఆ ఇల్లు ఉడిచి తుడిచేయి. సరే అక్క. ఏంటమ్మా రేఖ నువ్వు ఊడుస్తున్నావు? నేను సంధ్యకు చెప్పా కదా ఆ పని. నాకు సంధ్య అక్క చెప్పింది అత్తమ్మ ఈ పని చేయమని. అమ్మా సంధ్య, నేను మామయ్య ఫంక్షన్ కి వెళ్ళేసి వస్తాము. నేను కూడా వస్తా అత్తమ్మా, ఒక 10 నిమిషాలు రెడీ అయ్యి వస్తాను. అది కాదమ్మా, నువ్వు రేఖ ఇంట్లో ఉండండి. రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, దానికి సంబంధించిన పనులను చూసుకోండి. రేఖ చూసుకుంటారులే మామయ్య, చిన్న చిన్న పనులే కదా, మనం వెళ్ళేసి వద్దాం. ఏంటి రేఖ, ఉన్నవే చిన్న చిన్న పనులు, చూసుకోలేవా? రెడీ అయ్యి వస్తాను మామయ్య. ఏంటమ్మా ఇంత ఉప్పేశారు? మామయ్యకి బీపీ ఉందని తెలుసు కదా. అవునా, కూర వండింది రేఖ అత్తమ్మా. ఏంటి రేఖ ఇది, మామయ్యకు బీపీ ఉందని తెలుసు కదా. ఉప్పు సరిపోలేదని నువ్వే కదక్క మళ్ళీ వేసింది. ఏంటి రేఖ, నువ్వు చేసిన తప్పు నా మీద వేస్తున్నావా? ఇంకోసారి నన్ను ఇట్లా బద్నాం చేస్తే అస్సలు మర్యాదగా ఉండదు చెప్తున్నా. పెద్ద కోడలు పెత్తనం చేయడం వల్ల చాలా మంది చిన్న కోడళ్ళు నలిగిపోతున్నారు. కాబట్టి పెద్ద కోడళ్ళు మారాలి అని కోరుకుంటున్నా.